ప్రియ సహోదరి సోదరులారా, ప్రభునామమున మీ అందరికీ శలం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చదివినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనని చెప్పిరి. వారు కొనుక్కోబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకలు. వీరిని బుద్ధి లేని వారు అని, బుద్ధి కలిగిన వారు అని ఎలా మనం నిరూపించగలమంటే, వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వారు చేసిన పనులను బట్టి వీరిని కొంతమందిని బుద్ధి లేని వారిగా, కొంతమందిని బుద్ధి కలిగిన వారిగా మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరులారా, 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది ఏం చేస్తున్నారండి? 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు అక్కడికి వెళ్ళారు. కానీ 5 మాత్రం సిద్ధపడి వెళ్ళారు, 5 మాత్రం సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. ప్రియ సహోదరి సోదరులారా, ఆ సిద్ధపడిన వారు ఏం చేశారండి? తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని వెళ్ళారు. సిద్ధపాటు లేని వారు ఏం చేశారండి? ఈ దివిటీలు ఆరిపోవులే, నూనె ఎందుకు తీసుకువెళ్ళడం అని నిర్లక్ష్యం చేసి నూనె తీసుకోకుండా అక్కడికి వెళ్ళారు. అయితే ఏం జరిగింది అక్కడ చూసినట్లయితే మనము, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు రండని వారిని పిలిచినట్టు కేక వినబడింది. అప్పుడు కన్యకలందరూ లేచి దివిటీలు పట్టుకొని ఉన్నారు. బుద్ధి లేని ఆ కన్యకలు వారు తెచ్చుకున్న నూనె అయిపోవడం వల్ల బుద్ధి కలిగిన వారి దగ్గరికి వెళ్ళి, కొంచెం మాకు నూనె ఇవ్వండి అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే పిలుపు వినబడిన తర్వాత కూడా ఈ బుద్ధి లేని వారు సిద్ధపాటులో మేము లేవు అని గుర్తించలేకపోయారు. వారిని వీరిని అడుక్కుంటున్నారు నూనె ఇవ్వమని. అప్పుడు ఏమంటున్నారండి బుద్ధి కలిగిన కన్యకులు, మాకును మీకును ఈ నూనె సరిపోదు కనుక మీరు వెళ్ళి నూనె కొనుక్కొండని వారు చెప్తారు. నూనె కొనటానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ లోపల ఏమవుతుందండి, వారు నూనె కొనుపోచుండగానే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ తలుపు వేయబడింది.
అప్పుడు వచ్చి ఏడుస్తున్నారు బుద్ధి లేని కన్యకలు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అప్పుడు ఏమంటారండి దేవుడు, మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను మిమ్ములను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సల్లారా, ఈ బుద్ధి లేని కన్యకల వలె మనం కూడా అనేక మంది ఉన్నాం. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారండి, పెళ్లి కుమారుడితో వెళ్ళవలసిన వారు పెళ్లి కుమారుడితో వెళ్ళి లోపలికి వెళ్ళి పెళ్లి విందులో కూర్చొని సంతోషించేవారు వీరేమయ్యారండి, బయటే ఉండిపోయారు. ఎందుకంటే వీరు సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళి సిద్ధపాటు కలిగి ఉండలేదు కాబట్టి. ప్రియ సహోదరి సోదరులారా, అనేక మంది ఈ లోకంలో ఈ బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆ నూనెను చూసినట్లయితే, దివిటీని చూసినట్లయితే, ఆ నూనెను చూసినట్లయితే ఆ దివిటి వెలిగించబడాలి అంటే నూనె ఆ దివిటీలో పోస్తూనే ఉండాలి. అప్పుడే ఆ దివిటి వెలిగించబడుతుంది. ఆ దివిటి అనేది అది మన ఆత్మకి సూచనగా మనం చూడగలం. ఆ దీపం వెలిగించబడాలి అంటే ప్రార్థన, వాక్యము అనే నూనెను మనము పోసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన, వాక్యము అనే నూనెతో మన జీవితాన్ని కూడా, ప్రార్థన వాక్యముతో మన ఆత్మను సిద్ధపరుచుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ఆ దివిటి మన ఆత్మ అయితే ఆ నూనె ప్రార్థన వాక్యము మనం చూడగలం. ప్రియ సహోదరి సోదరులారా, మన ఆత్మ వెలిగించబడాలి అంటే, మన ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనము ప్రార్థించే వారిగా, వాక్యంతో మన ఆత్మను సిద్ధపరచుకునేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన, వాక్యము ఈ రెండు ఏది లేకపోయినా మన ఆత్మకు సిద్ధపాటు ఉండదండి ఆయన రాజ్యంలోనికి మనం చేరుకోవడం కోసం. ప్రియ సహోదరి సోదరులారా, ఈ సిద్ధపాటు కలిగిన కన్యకల్లో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, దేవుడి పట్ల ఉన్నతమైన నిరీక్షణ ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, కనుక వారు సిద్ధపడి పెళ్లి కుమారుడి స్వరాన్ని విని పెళ్లి కుమారుడితో లోపలికి వెళ్ళి పెళ్లి విందులో వాళ్ళు పాలు పంచుకొని సంతోషించేవారుగా ఉన్నారు. ఈ సిద్ధపాటు లేని వారు అనేక మంది మనలో కూడా ఉన్నారు. బుద్ధి లేని కన్యకల వలె అనేక మంది మనం కూడా ఉన్నాం. బుద్ధి కలిగిన కన్యకలు సంతోషిస్తూ పెళ్లి కుమారుడితో పెళ్లి విందులో పాలు పంచుకొని లోపలున్నారండి. బుద్ధి లేని వారు ఏమంటున్నారు, బయట ఉండి అయ్యా అయ్యా తలుపు తీయమన్నప్పుడు పెళ్లి కుమారుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకోకపోయినట్లయితే దేవుడు ఆ బుద్ధి లేని కన్యకలను అన్నట్లు మనల్ని కూడా అంటాడు. మనలను ఆయన ఎరగలేదు అని దేవుడు తెలియజేసేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ బుద్ధి లేని కన్యకల వల్ల అనేక మంది మనం ఉన్నాం. ఈ లోకంలో మనము ఆస్తులు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, ఆ వస్తువులు కొనుక్కోవాలని, ఈ వస్తువులు కొనుక్కోవాలని మనము పరుగు తీసేవారుగా ఉంటాం, ప్రయత్నించేవారుగా ఉంటాం, ప్రయాసపడేవారుగా ఉంటాం. కానీ మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకునేవారుగా ఉన్నాం. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. అనేక మంది ఈ బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా ఈ లోక సంబంధమైనవి అవి తాత్కాలమే. వాటి వల్ల మనము దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించలేము. కానీ దేవుని వాక్యముతో, ప్రార్థనతో మన ఆత్మను విశ్వాసంతో సిద్ధపరచుకున్నట్లయితే ఆయన రాజ్యానికి మనము
వెళ్ళేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, పెళ్లి కుమారుడితో పెళ్లి విందులో పాలు పంచుకొని సంతోషించేవారిగా మనం ఉండాలి అంటే ప్రార్థనతో, వాక్యంతో, మనము విశ్వాసంతో మన ఆత్మను సిద్ధపరచుకునేవారిగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉన్నారండి. ధనవంతుడు జీవించినంత కాలము ఎంతో గొప్పగా బ్రతికాడు. అనేక ఆస్తులు, పేరు ప్రఖ్యాతలు, తినడానికి తిండి, వేసుకోవడానికి ఆభరణాలు, వస్త్రాలు, సంతోషమైన జీవితం. అతను ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికాడు, ఇష్టానుసారమైన పాపాలు చేశాడు ధనవంతుడు. లాజరు చూసినట్లయితే తినడానికి తిండి లేని పరిస్థితి, కురుపులు వచ్చి కుక్కలు నాకే పరిస్థితి, ఆకలి బాధలు, రాజుగారి బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్క తిని బ్రతికే అంత దీనస్థితి లాజరుది. కానీ వీళ్ళిద్దరూ మరణించాక లాజరేమో పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. ప్రియ సహోదరి సోదరా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, ధనవంతుడు మొరపెడుతూ ఉంటాడు. లాజరును అతని చిటికెన వేలుతో నీళ్లు తీసుకొచ్చి నా దాహం తీర్చమని ధనవంతుడు పాతాళంలో ఉండి మొరపెడతాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం ఎలా బ్రతికామన్నది, ఎంత ఉన్నతంగా బ్రతికామన్నది ప్రాముఖ్యత కాదు, కానీ మన ఆత్మను దేవునికి ఇష్టమైనట్లు ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసం కలిగి సిద్ధపరచుకునేవారుగా ఉన్నామో లేదో, ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మన ఆత్మను సిద్ధపరచుకున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, రష్యాలో వచ్చిన భూకంపాన్ని బట్టి, సునామీని బట్టి ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎన్ని మంది ప్రాణాలు పోయాయో కూడా లెక్కలోనికి రాలేదు. ఇంకా చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా కొన్ని చోట్ల తుఫాన్లు వచ్చి నీళ్ళు వల్ల అనేక మంది ప్రాణాలు పోతున్న పరిస్థితులు మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఇంత ఘోరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉండి కూడా మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకుపోయినట్లయితే ఈ బుద్ధి లేని కన్యకల వలె మనం ఉన్నామని గుర్తించేవారుగా ఉండాలని దేవుడి రుచి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ క్షణం మనం మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎంతకాలము ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము ఆలోచించేవారుగా ఉంటాం, ఎంతకాలం ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం కోసం మనం ప్రయత్నించేవారుగా ఉంటాం, ఎంతకాలం ఈ లోక సంబంధమైన పాపాలను చేస్తూ దేవుని గాయపరిచేవారుగా ఉంటామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, మీరు పొందుకున్న ఆస్తి కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, బంగారం కానీ, మీరు చెప్తూ ఉంటారు కదండి, ఈ చీటీ పాటలు, ఈఎంఐలు, ఇంకా చూస్తాం మనం ఏవైతే మనము ఉన్నతమైన పొందుకున్న అధికారాలు, వస్తువులు, వాహనాలు ఏవి కూడా మనతో రావు, వేటిని మనము తీసుకొని వెళ్ళలేము. కానీ దేవుడు మనకు ఇచ్చిన ఆత్మని మాత్రం ఆయన రాజ్యానికి మనం తీసుకువెళ్ళగలం. కనుక ఈ లోకంలో విడిచిపెట్టే వాటిని గురించి మనము పక్కన పెట్టేసి ఆయన రాజ్యానికి వెళ్ళే ఆత్మను మనము ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసం కలిగి సిద్ధపరచుకునే వారుగా ఉండాలని దేవుడి రుచి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, లాజర్కి తినటానికి తిండి లేదండి. అనేక మందిని చూస్తాం, దేవుని నమ్ముకున్నాక వారి జీవితాల్లో అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అయిన వారిని కోల్పోయిన పరిస్థితి వస్తుంది. అనేకమైనవి వచ్చినా కూడా వారి విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ప్రభువు వైపే చూస్తూ ఎదురు చూసేవారుగా ఉంటారు. ఎందుకంటే వారికి నిత్య జీవము
ఆయన రాజ్యంలో ఉంది, అక్కడ ఉన్నతమైన సంతోషాన్ని పొందుకుంటామనే నిరీక్షణ విశ్వాసం వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారి ఆత్మని ప్రార్థనతో వాక్యంతో సిద్ధపరుచుకున్నారు. కాబట్టి వారు ఎప్పుడు నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉంటారు. వారు మరణానికి కూడా భయపడరు. ప్రియ సహోదరి సోదరా, లాజరు వంటి వాళ్ళు, ధనవంతుడి వల్లే కూడా అనేక మంది ఉంటారండి. ఇష్టానుసారమైన జీవితం, మాకు డబ్బు ఉంది కదా, ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, పాపాలు చేస్తాం, ఎవడు మమ్మల్ని చూడడు, ఎవరు మమ్మల్ని అడగరు, మాకు అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఉన్నతమైన వారితో మేము సంబంధం కలిగి ఉన్నాము అని గర్వంతో అహంకారంతో సాతాను సంబంధులుగా జీవించేవారు అనేక మంది ఉంటారు. వారు మరణిస్తే ఖచ్చితంగా వారు పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు పరలోకానికి వెళ్ళడం కోసం మీ ఆత్మను ప్రార్థనతో వాక్యంతో సిద్ధపరచుకొని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉంటారా? ఆ ధనవంతుడి వలె గర్వంతో మీరు పాతాళంలోకి వెళ్ళేవారుగా ఉంటారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ జీవితాన్ని దేవుని ఎదుట సరిచేసుకొని నిత్య జీవం పొందడం కోసం ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకొని పరిశుద్ధతను కలిగి జీవించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యందని మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంతకాలం మనము ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము ఆలోచించేవారుగా ఉంటాం? మన రోజులో మనకి కావలసిన మనం చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో ఈ లోక సంబంధమైనవే ఉంటున్నాయి, కానీ మన ఆత్మకు వాక్యము ప్రార్థన కరువైపోతుంది. కనుక మనము దేవునికి దూరం అయిపోతున్నామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, తలుపు వేయబడిన తర్వాత అయ్యా 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 మాకు తలుపు తీయమని ఆ బుద్ధి లేని కన్యకలు అడిగినప్పుడు పెళ్లి కుమారుడు ఏమంటున్నాడండి? నేను మిమ్మును ఎరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఏంటండి? ఖచ్చితముగా దేవుడు చెప్తాడు. మన ఆత్మను గనక ప్రార్థనతో వాక్యంతో సిద్ధపరచుకోకపోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, ఆయన రాజ్యంలో స్థానం పొందడానికి మనకు అర్హత లేదు అని. ప్రియ సహోదరి సోదరా, ఆయన రాజ్యంలో చేరి ఆయనతో మనము పెళ్లి విందులో పాలు పంచుకోవడానికి, ఆయనతో సంతోషించడానికి మనకు అర్హత లేదని దేవుడు చెప్తాడు. ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి ఉండకపోయినట్లయితే. ప్రియ సహోదరి సోదరా, సిద్ధపాటు చూసినట్లయితే మనము ఈ లోకంలో ఉద్యోగం పొందుకోవడం కోసం ఎంతగానో చదివి ప్రయాసపడి ఎగ్జామ్స్ రాయడం కోసం సిద్ధపడతారు. వ్యాపారంలో అభివృద్ధి పొందడం కోసం సిద్ధపడతారు. సేవలో ఉన్నతమైన మార్గాన్ని, సేవకు సంబంధించిన విషయాల్లో సిద్ధపడుతూ ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి పొందడం కోసం సిద్ధపడుతూ ఉంటారు. ఉద్యోగం పొందడం కోసం సిద్ధపడుతూ ఉంటారు. చదువులో విజయం పొందడం కోసం సిద్ధపడుతూ ఉంటారు. ఆస్తి పొందుకోవడం కోసం సిద్ధపడుతూ ఉంటారు. వివాహం కోసం సిద్ధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, రేపో ఎల్లుండో ఏదైనా ఊరికి వెళ్ళాలి అంటే ఆ ఊరి కోసం ఒక వారం ముందే ఏ వస్తువులు తీసుకువెళ్ళాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎంత డబ్బులు తీసుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఇన్ని సిద్ధపడుతూ ఉంటారు. కొన్ని రోజులు ఉండే ఊరి కోసమే, కొన్ని రోజులు వెళ్ళి మనము ఉండే ఊరి కోసమే అంత సిద్ధపడతాం. మన ఆత్మ నిత్యం ఆయన రాజ్యంలో ఉండటం కోసం ఈ లోకంలో మన ఆత్మను ప్రార్థనతో వాక్యంతో ఎంతగా సిద్ధపరచుకోవాలి అని మనల్ని పరీక్షించుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సిద్ధపాటు లేకుండా మనము ఆయన రాజ్యానికి చేరుకోలేము. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది చిన్నపిల్లలు చిన్న వయసులోనే అనేక మంది పాపాలు చేస్తున్నారు. అనేక చోట్ల ప్రకృతిలో అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక తుఫాన్లు, భూకంపాలు,
ఇవన్నీ చూస్తా కూడా మనము ఇంకా మన బ్రతుకుని మార్చుకోకుండా, ఇంకా మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా దేవుని గాయపరిచేవారిగా ఉంటూనే ఉన్నాం. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ఇన్ని సంఘటనలన్నీ మనం చూసి కూడా మనము మన ఆత్మని సిద్ధపరచుకోకపోయినట్లయితే, ఈ బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టినట్లు మనం కూడా ఇక్కడే ఉండేవారిగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, బుద్ధి కలిగిన కన్యకల వల్ల మనం ఉండాలి. ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఈ క్షణం మనల్ని పిలిస్తే మనము ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసం కలిగి నిరీక్షణతో సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, కానీ మనం ఈ క్షణం దేవుడు పిలిస్తే, ప్రభువా నన్ను పిలువ, మాకు అతన్ని పిలువు, ఆమెను పిలువు అని పలికేవారిగా ఉంటున్నాం. మన విశ్వాసం అలా ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, ఈ బుద్ధి లేని కన్యకల వలె అనేక మంది ఉన్నారు అని ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, విశ్వాసం అనేక పరిస్థితుల్లో మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రియ సహోదరి సోదరులారా, ఆ దివిటి వెలిగించబడాలి అంటే ఆ దివిటిలో నూనె పోయాలి. మన ఆత్మ వెలిగించబడాలి అంటే, మన ఆత్మ సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే, ప్రార్థన, వాక్యము అనే నూనెను మన ఆత్మకు మనం అందించేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన చేయకుండా మనము ఈ లోకంలో సాతాను వేసే ప్రతి ఒక్క పన్నాగాన్ని మనం ఎదుర్కొనలేము. వాక్యాన్ని ధ్యానించకుండా మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనము విడుదల, స్వస్థత పొందుకోలేము. కనుక ప్రార్థన, వాక్యము మనకు చాలా అవసరం మన ఆత్మకు. ప్రియ సహోదరి సోదరులారా, మనము నిజ జీవితంలో చూసినట్లయితే రోజు మనం 3 పూట్లే తింటాం కదండి. మనం తినే ఆహారం చూసినట్లయితే మనము అన్నము, కూర 2 కలుపుకొని తింటేనే మనకి ఆరోగ్యం, శక్తి, బలము, ఏ పనైనా లోక సంబంధమైన పనులు ఏవైనా మనం చేయగలం. అలాగే ప్రార్థన, వాక్యము అవి 2 మన జీవితంలో ఉన్నప్పుడే మన ఆత్మ బలంగా ఉంటుంది. ఆత్మానుసారంగా మనము నడవగలుగుతాము. ఆత్మానుసారంగా దేవుని పని మనం చేయగలుగుతాము. ప్రియ సహోదరి సోదరులారా, కనుక మనము ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలి. మన ఆత్మను వాక్యంతో, ప్రార్థనతో సిద్ధపరచుకొని విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుని పిలుపు కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ చూసినట్లయితే పైన మనం చూస్తాం ఏమని, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. కేకైతే బుద్ధి లేని వారికి, బుద్ధి కలిగిన వారికి 10 మందికి కేక వినబడిందండి. కానీ సిద్ధపాటు కలిగిన వారేమో పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి ముందుగానే వెళ్ళిపోయారు. కేక వినబడడం అనేది మనం చూసినట్లయితే ఇది అనేక మంది సేవకుల ద్వారా, దేవుని భక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా అనేక సార్లు దేవుడు మనలను కూడా పిలుస్తూ ఉంటాడు. మీరు ఆయన వాక్యంతో, ప్రార్థనతో మీ ఆత్మను సిద్ధపరచుకోండి అని దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ కొంతమంది విని సిద్ధపాటు కలిగి ఉంటారు, కొంతమంది విని కూడా సిద్ధపాటు కలిగి ఉండకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ బుద్ధి లేని కన్యకల వల్లే వారు పెళ్లి కుమారు వారిని పిలిచాడండి. అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడింది 10 మందికి. కానీ వారు సిద్ధపాటు కలిగి ఉండలేదు కాబట్టి కేక వినబడినా వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము అందరికీ వినబడుతుంది. దేవుడు చేసే కార్యాలు అనేక మంది చూస్తున్నారు వారి జీవితాల్లో. కానీ వారి ఆత్మను మాత్రం కొంతమందిరే సిద్ధపరచుకుంటున్నారు, కొంతమంది సిద్ధపరచుకోలేకపోతున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలకు వలె మనం ఉండకూడదనే దేవుడు
బుద్ధి కలిగిన కన్యకలను కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. ప్రియ సహోదరి సోదరులారా, వీరు నష్టపోయినట్లు మనం నష్టపోకూడదనే దేవుడు వీరి వల్ల ఉండకండి అని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, బుద్ధి కలిగిన వారి వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధి కలిగిన వారి వలె ఉండడం కోసమే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి. నిత్య జీవం పొందాలనేదే, ప్రతి ఆత్మ రక్షించబడాలి, రక్షణలోకి నడిపించబడాలి. ప్రతి ఆత్మ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి వారి ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి సిద్ధపరచుకోవాలనేదే తండ్రి చిత్తం. ఈ బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఉండాలనేది కూడా దేవుడి చిత్తం. కనుక ఈ బుద్ధి లేని కన్యకల వలె ఉన్న మనలను బుద్ధి కలిగిన కన్యకలుగా మారమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ బుద్ధి లేని కన్యకల వలె అనేక మంది మనం ఉన్నాం. మన స్థితి అది ఉంది. కానీ ఆ స్థితిలో నుండి మనము సిద్ధపాటులోనికి మనం నడిపించబడాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అనేక చోట్ల హత్యలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది చిన్న బిడ్డలు చిన్న వయసులోనే వారు అనేకమైన ప్రవర్తనలు కలిగి తప్పులు చేస్తున్నారు. యవ్వనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అనేకమైన ఘోరమైన పరిస్థితులను మనము చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. ఏ క్షణం ఏ ప్రాణం పోతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా మనము మన ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచకపోయినట్లయితే ఈ బుద్ధి లేని కన్యకల వలె మనము ఉన్నామని మనల్ని మనం గుర్తించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మీరు ఈ లోకంలో ఏది సంపాదించినా, ఆస్తైనా, పేరు ప్రఖ్యాతులైన, అనేక బంగళాలు మీకు ఉన్నా, అనేక వాహనాలు మీకు ఉన్నా, అనేక సంఘాలు మీకు ఉన్నా, అనేక మందితో ఉన్నతమైన సహవాసంలో మీరు ఉన్నా కూడా మీ ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో సిద్ధపరచుకోకపోయినట్లయితే మీరు దేవుని రాజ్యానికి చేరలేరు. పెళ్లి కుమారుడితో పెళ్లి విందులో మీరు పాలు పంచుకొని సంతోషించే వారిగా ఉండలేరు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక మీ ఆత్మను ప్రార్థనతో, వాక్యంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి సిద్ధపరచుకునేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, ఈ లోకంలో నాయన తండ్రి అనేకమైన మేము సిద్ధపరచుకునే వారుగా ఉన్నాము. కానీ తండ్రి అయ్యా నీ వాక్యముతో, ప్రార్థనతో మా ఆత్మను నాయన తండ్రి అయ్యా విశ్వాసంతో, నిరీక్షణ కలిగిన సిద్ధపరచుకునే వారిగా ఉండలేకపోతున్నాం తండ్రి అయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించి నాయన తండ్రి అయ్యా నీ బిడ్డలుగా స్వీకరించి నాయన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా మేము పొందుకున్న ఈ ఆత్మను నాయన తండ్రి అయ్యా ప్రార్థనతో, వాక్యంతోనైనా, విశ్వాసంతో, నిరీక్షణ కలిగిన తండ్రి సిద్ధపరచుకునే వారిగా నాయన తండ్రి మేమందరూ ఉండే కృపను దయచేయండి తండ్రి. మేము కూడా నాయన తండ్రి పెళ్లి కుమారుడితో పెళ్లి విందులో పాలు పంచుకుని సంతోషించేవారుగా నాయన తండ్రి అయ్యా ఉండడానికి నాయన తండ్రి నువ్వే కృప చూపించి నడిపించి సహాయం చేయమని అయ్యా నాయన తండ్రి ఎవరైతే నైనా సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారంగా బుద్ధి లేని కన్యకల వల్లే ఉన్నారో నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని నాయన తండ్రి దర్శించండి తండ్రి. నీ వాక్యంతో నాయన తండ్రి వారిని స్వస్థపరిచి నీ ప్రార్థనతోనైనా వారిని నాయన తండ్రి వారు కలిగిన ఘోరమైన పరిస్థితిలో నుండి ఆయన విడుదల అనుగ్రహించమని సంస్థం తండ్రి దేవా యేసునామములో ఉపవాస దినాల్లో మేము వేటి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో నీ చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా ప్రార్థనలు ఆలకించి, అంగీకరించి నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచినైనా నువ్వెల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సోదరులారా,